నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము ఏకాదశం 11వ రాశి అయిన కుంభరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాల్లో భాగంగా మనం కుంభరాశికి వచ్చేసాం. మేషం నుంచి మీనం వరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గత వీడియోలో మకర రాశి వరకు చెప్పుకున్నాం. ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ కుంభరాశిలోకి ధనిష్ట 3, 4 పాదాల వారు, శతభిషం 4 పాదాల వారు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారు ఈ కుంభరాశిలోనికి రావటం అనేది జరుగుతుంది. ముందుగా మనం గ్రహస్థితి తీసుకున్నట్టయితే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ సంచారమే మీనంలో ఉన్నారు. కాబట్టి ఏలినాటి శని వీరికి అంచెల్లో ఉన్నది. ఇంకా ఒక సంవత్సరంన్నర ఉండే అవకాశం అనేది మనకి కనబడుతున్నది. సంవత్సరంన్నర ఉన్న ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది. దీని ప్రభావం గత సంవత్సరం గురుబలం వల్ల కొంత తగ్గటం అనేది జరుగుతోంది. కానీ ఈ సంవత్సరం గురువు షష్టంలోకి వెళ్ళటం వల్ల ద్వితీయ లాభాధిపతి ఎవరైతే అయ్యారో ఈ రాశికి ఆయన షష్టంలో పడటం వల్ల ఒకంత ఇబ్బందులు వస్తాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. సడన్గా లాసెస్, ఆరోగ్య సమస్యలు రావచ్చు. అన్నదమ్ములు, అక్కచెల్లెలతో గొడవలు, మన అనుకున్న వాళ్ళతో ఇబ్బందులు, సడన్గా అన్నీ కుదుర్చుకున్నవి కూడా దూరం అయిపోవడం కూడా వీరికి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు అనేవి కొంత వచ్చే అవకాశం ఉంది. ఏలినాటి శని, అలాగే కొంత గురుబలం కూడా తగ్గటం. రాహుకేతువులు జూన్ 1 వరకు కూడా వీరికి గురుబలం ఉన్నది. ఈ 2 నెలల్లో వీరు పనులు ఏమన్నా చక్కబెట్టుకోవాలి అనుకుంటే అవన్నీ కూడా శుభ్రంగా ముగించుకొని ముందుకు వెళ్ళచ్చు. అంటే వివాహాలు చేసుకోవటం, లేదు ఫారెన్ వెళ్ళాలనుకోవటం, లేదా కారు కొనుక్కోవటం, ఇల్లు కొనుక్కోవటం, ఇలాంటివి ఏదైనా చేసుకోవాలంటే జూన్ వరకు కూడా వీరికి గురుబలం అనేది ఉన్నది. గత సంవత్సరం ఏదైతే సాధించారో అదంతా కూడా ఈ సంవత్సరం వీరికి జూన్ వరకు కూడా ఉన్నది. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 1 వరకు. జూన్ 2వ తారీఖు నుంచి గురు సంచారము కర్కాటకం, తన ఉచ్చక్షేత్రమైన కర్కాటకంలోకి వెళ్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి గురుబలం అనేది వీరికి కొంత తగ్గటం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా తీసుకున్నట్టయితే రాహుకేతువులు జన్మం నుంచి కాస్త ఊపిరి పీల్చుకున్న వారు అవుతారు వీరని మనం చెప్పవచ్చు. ఇక్కడ రాహుకేతువులు తీసుకున్నట్టయితే జన్మం నుంచి మకరం వ్యయంలోకి వెళ్తున్నారు. అలాగే కేతువు సప్తమం నుంచి షష్టంలోకి వస్తున్నారు. కాబట్టి ఒకంత రాహుకేతువుల సంచారం అనేది వీరికి బాగుంది అని చెప్పచ్చు. అలాగే శని కొంత ఇబ్బంది పెడతాం, గురువు కొంచెం ఇబ్బంది పెట్టేట్టుగా ఉన్నారు. కాబట్టి ఏతావాత చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి బిలో 40% ఈ సంవత్సరం ఫలితాలు ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. అలాగే నడిచే మహర్దశ విశేషంగా ఉంది, యోగిస్తున్నది. లగ్న పంచమ భాగ్యాధిపతులు దశలు, లేదా ఆ నక్షత్రాల్లో ఉన్న దశలు, అంటే కేంద్రాల్లో గ్రహాలు, కోణాల్లో గ్రహాలు దశలు అంటే పర్వాలేదు. కొంత గోచారం ఇబ్బంది పెట్టినప్పటికీ మహర్దశలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అది కంటిన్యూ అవుతుంది. లేదు అంటే కనుక కొంత అది కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. నడిచే దశాంతర దశలకు, అలాగే శనికి, గురువుకి కూడా వీరు పరిహారం చేసుకోవటం అనేది ఎంతైనా సరే చెప్పదగ్గ సూచన. అన్ని విషయాల్లో కూడా ఒకంత లేటు అనేది జరుగుతూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ రాహుకేతువుల సంచారము ఒకంత డిసెంబర్ 6 వరకు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనివల్ల అన్ని కార్యక్రమాల్లో కూడా ఒకంత వీరికి ఇబ్బంది ఉంటుంది. వివాహ విషయాల్లో, వివాహం అయితే కనుక భార్యాభర్తల మధ్య తగాదాలు ఇవి విడిపోవటము, అలాగే వివాహాలు కూడా కుదిరి ఆగిపోవటము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాహుకేతువుల వల్ల కొంత పరిహారం చేసుకున్నట్టయితే వీరికి మంచిగా ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. దీనివల్ల తర్వాత డిసెంబర్ తర్వాత నుంచి 6 తర్వాత మారతారు. కాబట్టి అక్కడి నుంచి కొంత ఉపశమనం అనేది కనబడుతున్నది. ఎవరైనా విదేశాలకు ప్రయత్నం చేసుకునే వాళ్ళు, చదువుకోవడానికి కానీ ఉద్యోగాల్లో కానీ పంపిస్తా అంటే కంపెనీ వాళ్ళు శుభ్రంగా వెళ్ళటం అనేది వీరికి చెప్పదగ్గ సూచన. మంచిగా ఉంటుంది అని చెప్పి మనము
చెప్పవచ్చు. ఎంతో క్రమశిక్షణతో, కృషితో వీరు ముందుకు వెళ్ళినట్టయితే వీరు అన్నీ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకంత గురుబలం తగ్గటం వల్ల కొంత జాగ్రత్త అవసరం. వైద్యపరమైన సమస్యలు కూడా వస్తాయి. వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం అయితే పడుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. ఆరోగ్యం కూడా కొంత క్షీణిస్తుంది గురుబలం తగ్గటం వల్ల. ఇక్కడ ఎప్పుడైతే మనకి ద్వితీయాధిపతి, లాభాధిపతి షష్టంలో ఉండటం వల్ల ఒకంత ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పచ్చు మనం. గురుబలం తగ్గటంతోనే కొంత ఉద్యోగంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, అంటే కుటుంబంలో కలతలు, ఇలా ఇంట్లో అంటే వివాహమైన తర్వాత విడిగా వెళ్ళే అవకాశం భార్యాభర్తల మధ్య ఉంటుంది. అలాగే వివాహం కాకపోతే కుటుంబంలోనే తల్లి, తండ్రి, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో కూడా వీరికి గొడవలు వస్తాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. రుణాలు చేసే అవకాశం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది. అట్లాగే ఇంట్లో వారికి వ్యక్తిగతంగా కూడా కొంత ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే సమాజంలో శత్రువుల్ని కూడా పెంచుకున్న వాళ్ళు అవుతారు. అంటే తమకు తాముగానే, అంటే ఒక్కొక్కసారి మనము మాట్లాడని కూడా మాట ఒకసారి బయటికి వస్తూ ఉంటుంది. అంటే కొంత ఆలోచన ఉండబట్టే కదండి వస్తుంది అంటే వస్తుంది. 2-3 అనపోయి ఇంకొక 5-6 మాటలు అనే అవకాశం అనేది అయితే ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త అవసరము అని చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి కూడా కొంత ఒడిదుడుకులుగానే ఉంటుంది. ఇది వస్తుందా, అది రాదా అనే ఇది ఉంటుంది. ఏలినాటి శని చివరిలో ఉండటం వల్ల ఒకంత ఇబ్బందిగా ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పచ్చు. శనికి పరిహారం చేసుకోవటం, డిసెంబర్ వరకు కూడా రాహుకేతువులకి పరిహారము, అలాగే నిత్యము కూడా శివాభిషేకము, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది అని మనము ఇక్కడ చెప్పవచ్చు. ధన విషయంలో జాగ్రత్త అవసరము అని చెప్పవచ్చు. విరివిగా ఇక్కడ ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. రాహు వ్యయము, శని ద్వితీయంలో ఉండటం వల్ల రాశివారికి అడకత్తిరిలో పోక చెక్కలాగా ఉండే అవకాశం ఉంటుంది. ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అని మనము చెప్పవచ్చు. అలాగే మాట, ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాట తప్పుగా మాట్లాడటం, లేదా మనం తప్పుగా మాట్లాడకపోయినా తప్పుగా కూడా తీసుకుంటారు. కాబట్టి చాలా పరిమితంగా మాట్లాడాలి అని మనము చెప్పవచ్చు. అలాగే ఇతర విషయాల్లో జోక్యం కూడా అనవసరము అని మనం ఉంటాం. ఎందుకంటే అవి కాని చోట మనం ఉండకూడదు అని అంటారు. అలాగే మనది కాని చోట మనం మాట్లాడకూడదు అనుకున్న చోట మనం మాట్లాడకుండా ఉండటమే ఒకంత ఉత్తమము అని చెప్పవచ్చు. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరము. డిసెంబర్ 6 లోపు వీరి కుటుంబంలో కొంత ఇబ్బంది కలగచ్చు అని మనం చెప్పవచ్చు. జన్మ రాహు ఇబ్బంది పెడతారు. వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి ఇబ్బందులు అనేవి తీసుకొస్తారు. మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కళ తప్పినట్టు ఉంటుంది. మొహము, సమయానికి తిండి తిప్పలు ఏమి ఉండవు. ఏం చేస్తున్నామో ఏంటో తెలియదు. అన్నీ బాగానే ఉంటాయి. ఇల్లు బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, కారు ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఎప్పుడు చూసినా ఏదో అసంతృప్తి, ఎక్కడో ఏదో ఒక రకమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అని మనము చెప్పవచ్చు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. సప్తమ స్థానంలో కేతు కొంత అహంకార ధోరణి అనేది కొంత ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 6 వరకు కూడా కొంత, ఆ తర్వాత నుంచి కొంత షష్టంలోకి రావటం వల్ల బాగుంటుంది. అప్పటి వరకు కొంత నిరాశ, నిస్పృహలు కూడా వెన్నాడుతూ ఉంటాయి. కార్య విముఖతలు, ఏ పని చేయబుద్ధి కాదు, ఏమి చేయరాదు. ఇప్పుడు ఇవి చెప్పినా కూడా మనము చేశానులేండి, చాలా చేసాము, ఏం చేసాం, చాలామంది చెప్పారు, చాలామంది చెబుతూనే ఉన్నారు రోజు టీవీల్లో, యూట్యూబుల్లో, లేదా మా అమ్మగారు, నాన్నగారు ఆ పంతులు గారి దగ్గరికి, ఈ గురువు గారి దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటారు అన్న ధోరణి అనేది వస్తుంది. ఎవరికైనా, నాకైనా సరే మా అమ్మగారు వెళ్ళేటప్పుడు మా గురువు గారి దగ్గరికి అలాగే ఉండేది. కాకపోతే దేనికైనా ఒక సమయము, సందర్భము అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. కాబట్టి మనది సమయం కానప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే రాహుకేతువులు ఇప్పుడు శని ఇబ్బంది పెడుతున్నారు. జూన్ నుంచి గురు భగవానుడు కూడా ఒకంత బలం కోల్పోతున్నారు. మీరు ఇప్పటిదాకా గత సంవత్సరం తట్టుకున్నారు శనిని, రాహుకేతువుల్ని, అంటే గురుబలం వల్ల తట్టుకున్నారు. పీకల దాకా వచ్చినా కూడా గురువు పక్కకి పంపించేశాడు. ఇప్పుడు ఆయనే తప్పుకుంటున్నాడు. ఆయన వల్లే ఇబ్బందులు రాబోతున్నాయి. కాబట్టి డిసెంబర్ వరకు జాగ్రత్త అవసరము. నడిచే మహర్దశ, అంతర్దశలకు పరిహారం చేసుకుంటూ చక్కగా గురువార నియమాలు, శనివార నియమాలు ఉండటం అనేది మంచిది. అలాగే దుర్గాదేవికి
వినాయకుడికి కూడా చేసుకోవటం, ఈ 4 గ్రహాలకు వీలైతే కనుక జపదాన హోమములు చేసుకోవటం మంచిది. లేదా నడిచే మహర్దశ అంతర్దశ ఒకసారి వ్యక్తిగతంగా పరిశీలించుకుని దానికి తగినట్టుగా జపదాన హోమములు చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది అని చెప్పని మనం చెప్పచ్చు. మాస శివరాత్రికి శివాభిషేకం అనేది ఎంతైనా సరే మంచిది. ఈ రాశ్యాధిపతి కూడా శని భగవానుడే కాబట్టి ఈ ఒకంత వీరికి ఇబ్బంది అనేది తక్కువగానే ఉంటుంది. ద్వితీయంలో చివరిలో ఉంది కాబట్టి ఇంకొక సంవత్సరంన్నర 6 సంవత్సరాల నుంచి వీరు ఏలినాటి శని ట్రాన్సిట్ అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్త అవసరం. చివరిలో ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో మనము తప్పటడుగులు పడుతూ ఉంటాయి. అనుకోనివి, ఇంట్లో ఎవరి మాట వినకపోవటం, తల్లిదండ్రుల మాట కానివ్వండి, లేదా మన మాట మనమే వినకపోవటం, మనకే అన్నీ తెలుసు అన్న భావన అనేది వస్తూ ఉంటుంది. అది ఒకంత మంచిది కాదు, జాగ్రత్త అవసరము అని మనం 1-2 సార్లు చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.